కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌన్సిల్ ఆర్డర్ అనేటువంటి యాక్ట్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది. మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ 2 లైన్లు చదివి వినిపిస్తాడు. ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా, ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ. అందుకని ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా, ఆ మెదక్ టౌన్ సిఐకి, ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా. అంటే వాళ్ళ దృష్టిలో ఆవు అయితేనే కోయొద్దు, ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ కోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొంచెం తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం. తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడొద్దు, తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోండి. ఎందుకంటే ఒక వకీలుగా, చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం, మిమ్మల్ని మంచికి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్గా నా బాధ్యత అనుకుంటున్నాను. అంతేగాని ఫలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ఫలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి ఎవరిని చంపినా మేము ప్రేక్షక పాత్ర వహిస్తామనేటువంటి మెదక్ ఎస్ఐ సిఐల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. పోలీసు ఉన్నతాధికారులకు తీసుకుపోయి నిన్నే సంఘటనకు పూర్తిగా మెదక్ పోలీసుల వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు. ఉదయం 11 గంటలకు సంఘటన స్టార్ట్ అయితే సాయంత్రం 6 గంటలకి స్టాపింగ్ అయిన వరదాకా పోలీసుల చర్య నిష్క్రయాపరత్వం. అంటే పోతే పోన్లే ఏమవుతుంది, నీకేంద్రబాయ్ పో అంటాడంట ఒక సీఏ. వాడు కోస్తేంది అమ్ముతేంది నీకేంద్రబాయ్ అంటాడంట. అయ్యా సీఏ గారు, నీకు తెలవాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ 21, 20, 23వ తారీఖు రోజు పంపించారు. ఏ సందర్భాన్ని పురస్కరించుకొని, పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ 29 రోజు, పోయినసారి జూన్ 29 రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీలకు పైన ఉంది, టు ద చీఫ్ సెక్రటరీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్, ఒక చీఫ్ సెక్రటరీలకు కాదు మీ డీజీ గారికి కూడా పంపించినారు. ఎన్నో తారీఖు రోజు 21 జూన్ 2023 రోజు పంపించారు. ఏం రాశారు సబ్జెక్ట్ లోపలనే చూడాలి. స్టాపింగ్ ఆఫ్ ఇల్లీగల్ కిల్లింగ్. దేన్ని ఇల్లీగల్ కిల్లింగ్ అంటారో మళ్ళీ చెప్తాను. సాక్రిఫైసెస్ ఆఫ్ కౌస్, క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని ఉంది. ఆవులు, దూడలు, ఒంటెలు మరియు ఇతర ఎనిమల్స్ విషయం లోపల ఆన్ ద అకేషన్ ఆఫ్ బక్రీద్, రిగార్డింగ్ బక్రీద్ పండుగ సందర్భంగా ఈ గైడ్ లైన్స్ ని మీకు ఇస్తున్నామని పోయిన జూన్ లో ఇచ్చి చాలా స్పష్టంగా చీఫ్ సెక్రటరీలకు, డీజీపీలకి ఒక ఆవును కోస్తేనే కాదు, దూడను కోస్తేనే కాదు, ఆవు దూడలతో పాటు బక్రీద్ పండుగ సందర్భంగా ఒంటెలను కోయొద్దని, ఇతర ఏ పశువులను కోయొద్దని, ఒకవేళ కోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఇచ్చింది. ఇది తీసుకొని పోయి నిన్న గోరక్షకులైనటువంటి కొంతమంది హిందూ బంధువులు మెదక్ టౌన్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి, సార్ అందులో ఆవులు లేవంటున్నావు, ఆవులు కాదు సార్ దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్, ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే లేరు కాబట్టి ఆ ఎనిమల్స్ ని అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించమని అడిగితే ఉదయం 11 నుంచి సాయంత్రం దాకా టైంపాస్ చేసి పోలీసులు. దానివల్ల జరిగిన నష్టం ఈ రోజు 3 హిందువులకు స్టాపింగ్ అయింది. తర్వాత జనాలు ఆందోళనకు గురై, ఆవేదనకు గురై, పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించేందుకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం. ఆస్తి ధ్వంసం, ఆస్తి నష్టం, హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది. కానీ దీని కారకుడైనటువంటి సీఐ ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు. ఇది దురదృష్టకరం. పోలీసులు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు, రోడ్డు మీద కెమెరాలు పట్టుకొని లైసెన్స్ లేవని అడుగుతారు. మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకేం పని లేదా, మాకు పని లేదా అని మాట్లాడతారు పోలీసులు. మరి ఎవరు పని చేయాలి సార్? ఏం చెప్పింది భారత ప్రభుత్వం? అందరు డీజీపీలకు వచ్చినటువంటి లెటర్లో ఇంత స్పష్టంగా ఉంది. నాట్ ఓన్లీ కౌస్, క్యామల్స్ అండ్ అదర్ ఎనిమల్స్ అని కూడా ఉంది. ఇది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు. ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలనే ఉంది. రోడ్డు మీద నా కళ్ళ ముంగట మర్డర్ జరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళు చూడకుండా పక్కేళ్ళు వెళ్ళిపోతే యూనిఫామ్ లేనటువంటి సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోవచ్చు అనేది భారత శిక్షా స్మృతి లోపల, ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఉన్నటువంటి మినిమం బేస్. అది ఆ మాత్రం కూడా లేకుండా నీకెందుకు నువ్వు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. పోలీసు వాళ్ళకి ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం. నేను ఎస్పీ గారితో మాట్లాడినా, ఐజీ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా, సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్, నేను ఈ రాష్ట్రంలో లేను, పరిస్థితి అదుపు తప్పుతుంది, మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగా పనిచేస్తలేరు, వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం 9 మందిని, ఇప్పుడు సాయంత్రం 4